అంటే మనోజ్ గారు, నేను ఎక్కువ ఫ్యామిలీ గురించి అడగను. రెండే 2 క్వెషన్స్ అడుగుతాను. సినిమాలోకి వచ్చేస్తా. ఒకటి అంటే బయట మాట్లాడుకుంటున్న ఫ్యాన్స్ గురించి అండ్ డెఫినెట్‌గా అడగాలి కాబట్టి. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా వచ్చిన ప్రతి క్యారెక్టర్‌ని చేదిక్కించుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబడ్డారు మోహన్ బాబు గారు. అలాంటి ఆయన పరువు కేవలం కొడుకు వల్ల ఈరోజు బయటపడ్డది. ఆయన బయటపడాల్సి వచ్చింది. 10 మందికి చెప్పే ఆయన 10 మంది చేత చెప్పించుకోవాల్సి వస్తుంది అనేది ఎక్కువ వినపడుతుంది. దానికి ఏం చెప్తారు ఆన్సర్? మూర్తి గారి ఇంటర్వ్యూ చూడండి అంటారు. బికాజ్ ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందువల్ల అదైంది అనేది. ఉద్దేశం నాన్నగారి మీద నేను ఏం మాట అనలేదు, ఒక కేసు వేయలేదు, కలెక్టర్ ఆఫీస్కి రమ్మని నేనే లేదు, కేసులు పడింది నా మీద, నా వైఫ్ మీద. అండ్ మీరే ఆలోచించండి, అంత పెద్ద అయిన నాన్నగారు ఒక ఇంతమంది ఆడవాళ్ళకి చదువులు చెప్తూ ఇంత గొప్పగా మీరు చెప్పినలాగా ఇంత గొప్పగా చేస్తూ ఒక తల్లిదండ్రులు లేని అమ్మాయి మీద, ఇంటికి వచ్చిన కోడల మీద కేసు వేస్తారనుకుంటున్నారా? అంటే నాన్నగారు వేసి ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? అంత పెద్ద అయినా లేదు. అర్థమైందా? అంటే మీరు ఆలోచించండి, ఆయన వరకు అంత రీచ్ అవ్వట్లేదు. కొడుకు మీకు కూడా రీచ్ అవ్వట్లేదా? నాకు రీచ్ అవుతుంది, ఆయనకి రీచ్ అవ్వట్లేదు. అంటే ఒక జస్ట్ బికాస్ టు కంట్రోల్ మీ, ఒక ఆడదాన్ని కూడా చూడకుండా కేసేస్తే అండ్ వాట్ వుడ్ యూ డూ అండి? మీకు పెళ్ళయిందా? అయింది. మీరు ఆ సిచ్యువేషన్లో నువ్వు మాట వినట్లేదని లెట్ బి ది రీజన్, తర్వాత రీజన్ అన్ని మూర్తి గారి దాంట్లో చెప్పి నన్ను ఇంట్లో తెలుసు, అందరూ తెలిసి ఆల్ ఓవర్ ద ప్లేస్. ఆ క్వశ్చన్కి నేను తీసుకొచ్చానండి, నేను తీసుకొచ్చానా మీరు తీసుకొచ్చారా అనే క్వశ్చన్. ఇప్పుడు వాట్ వుడ్ యూ డూ? మీ వైఫ్ మీద కేసులు వేసి నీ 6-7 months కూతురి మీద కేసు, 6-7 months కూతురిని నీ ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి జస్ట్ బికాస్ టైట్గా ఉంటుంది కేసు అని చెప్పి వైఫ్ని ఇంక్లూడ్ చేసి, అంటే మోహన్ బాబు గారు స్థాయికి మోనికా అని నా వైఫ్ థ్రెటనింగ్ చేయగలుగుతారండి? ఈవిడ థ్రెటన్ చేస్తే థ్రెటన్ అయిపోతారండి? మోహన్ బాబు గారు మీరు చెప్పండి. నీకు తెలుసు కదా ఇండస్ట్రీ, నీకు బాగా క్లోజ్గా అందరూ తెలుసు కదా బ్రదర్, అవుతుందా? అది ఎంత ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ నేను క్లియర్గా చెప్పాను, గొడవ అయింది కదా, గొడవ అయిన వెంటనే నేను రోడ్డుకి తీసుకొచ్చానన్నారు కదా, నేను తప్పు చేశానన్నారు కదా, నేను దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చాను కదా, సీసీటీవీ ఎక్కడ? దట్ వాస్ మై ఫస్ట్ థింగ్ కదా. సో నేను అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ స్టార్టింగ్లో కాలక్రమాలు అలా చేసి నేను అదే ఇంతకుముందు చెప్పాను, ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేను. సో ఎంతో రిసోర్సెస్ వాడుకొని అండ్ నేను అదే పనిగా సీఎంఎల్ని, అదే పనిగా మినిస్టర్ని, అదే పనిగా నేను వెళ్ళి పరిగెత్తుకుంటూ కలిసి నా వెనకాల మాట్లాడి అది నేను చేయలేదు. ఏదన్నా ఓపెన్గా చెప్పాను, ఆల్వేస్ ఎదురుగా కూర్చొని మాట్లాడదామని అడుగుతున్నాను. ఈరోజు కూడా అడుగుతున్నాను. అంతమందిని కష్టపడి అంతంతగా ఒక సీఎం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని ఫోన్స్, ఎన్ని ప్రయత్నాలు అన్నీ చేసుకొని వెళ్ళి కలిసి బాధలు చెప్పుకొని అంత ఇన్ఫ్లుయెన్స్లు వాడే బదులు మాట్లాడినప్పుడు తప్పు నాదా ఎవరిది బ్రదర్? మీరు సీఎం కలిసారు కదా? నేను కలవలేదు. చంద్రబాబు గారిని కలవలేదు మీరు? దట్ ఈస్ డిఫరెంట్. అది ఫ్యామిలీ దీని మీద కలిసానండి, ఈ విషయం మీద కలవలేదు. ఈ విషయం మీద నేను ఎవరిని కలలేదు. నా ఫ్యామిలీ సమస్య మీద వాళ్ళని లైక్ ఎందుకు కలుస్తా నేను? నో, ఐ నెవర్ మెట్ ఎనీవన్. ఒకరిని చెప్పమనండి వెళ్ళి కలిసానని. ఐ నెవర్, దట్ ఈస్ టోటలీ కంప్లీట్ డిఫరెంట్. నేను ఫ్యామిలీ సినారియో వెళ్ళి కలిసానే తప్ప నాట్ రిగార్డింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. బట్ మనోజ్ గారు, ఈ ఇష్యూ జరిగినప్పుడు మీ గురించి కన్నా కూడా ఎక్కువ మంది ఆలోచించింది మోనికా గారి గురించి. ఎందుకంటే అటు పక్కన పేరెంట్స్ లేరు. భూమా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ చెప్పాలంటే, రాయలసీమలో, ఆలగడ్డలో కావచ్చు, ఎక్కడైనా కానీ నాకు ఆ ఫ్యామిలీతో ఒక మంచి బాండింగ్ ఉంది. అఖిలప్రియ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి మేము రెగ్యులర్గా కొంచెం టచ్లో ఉంటాం కాబట్టి నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని. అమ్మైనా, నాన్నైనా, అక్క అయినా కానీ అఖిలప్రియ నా ఇంట్లో. సో ఆమెను దాటి ఏది కూడా ఎవరైనా చేయలేరు, వాళ్ళ తమ్ముడైనా మోనిక అయినా. అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. అలాంటిది ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని ఇంకా ఎవరు లేరు నాకు, అంతా ఈ ఫ్యామిలీయే, మోహన్ బాబు గారే మా నాన్న, నిర్మలమ్మ గారే మా అమ్మ, మనోజే నాకు అన్ని అని వచ్చినప్పుడు ఇంత గొడవ జరిగింది. చాలా తక్కువ టైం, మీ పెళ్లి జరిగి కూడా 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఏంటి ఇట్లా అయిపోయింది? 10 రోజులకే నా కజిన్ వచ్చి కొట్టారు కదండి, అప్పుడు గుర్తుంది కదా? చూసాను. నా దగ్గర నుండి పెళ్లి చేశాను. తన మైండ్ సెట్ ఏంటండి అసలు? మోనిక గారు ఏమి అసలుకి తను స్ట్రాంగ్గా ఉన్నారా, లేకపోతే డల్ అయిపోయారా? డల్ అయితే అవ్వలేదండి. తను పడిన కష్టం వాళ్ళు చూసింది తక్కువ కష్టం కాదు, వాళ్ళు చూసింది. అండ్ తన చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు చూశారు వాళ్ళు ముగ్గురు. అండ్ ఆ కష్టాలు కూడా ఎవరికి రాకూడదు. అండ్ అలాంటి కష్టాలు చూసి నిలదొక్కుని ఈరోజు ఉన్నారు. అండ్ ఈ విషయంలో తను బాధపడేదల్లా, నాకు నాన్నకి సంబంధం లేకుండా మా ఇద్దరు గొడవ పెట్టారు, గొడవ ప్రొజెక్ట్ చేశారు. నాన్నదే కాదు ఇష్యూ. ఒక కాలేజ్ వాళ్ళు నేను రెగ్యులర్గా వెళ్ళి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి బయటకు వస్తే వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి. వస్తే అందరూ వచ్చి లెటర్లు ఇచ్చి నాకు చాలుగా పిల్లలు హాస్టలర్స్ వచ్చి జరుగుతుందంటే నాన్నగారి దగ్గరికి, నేను నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఇస్తాను, నేనే ఇస్తాను డైరెక్ట్గా అని. ఆ లెటర్ షేర్ చేసుకుని హాల్లో పెట్టుకుని వాళ్ళు పెద్ద అయిన ఆ డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయి. సో ఎక్కడో ఒక దీనికోసం అడిగితే బ్లూ అవుట్ లైక్ దాట్. అండ్ నేనేదో ఆస్తి అడిగినట్టు, తాగేసి వచ్చి గొడవ చేసినట్టు ఇవన్నీ ప్రొజెక్ట్ చేశారు. ఇవన్నీ చేస్తుంటే సీసీటీవీలో ఉంటుంది కదండి, సీసీటీవీ ఎందుకు దాచిపెట్టాలి? మై సింపుల్ థింగ్. ఎక్కడికి వెళ్ళా సీసీటీవీ. తిరుపతికి వెళ్ళాం, తిరుపతిలో మన గొడవ అయింది, సీసీటీవీ ప్రజెంట్ చేయమన్నాను.
ఏమన్నారు, పోలీస్ రిపోర్ట్లో ఉంది, ఏమన్నారు, లైట్నింగ్ వచ్చి సీసీటీవీ పోయిందన్నారు. అదేందండి, అంటే ఆస్తి కోసం వచ్చిన తగాదాలు కాదు, కేవలం ఆత్మగౌరవం 100% ఆత్మాభిమానం దెబ్బతిన్నది అంతే. అంటే నా ఆస్తి కోసం అంటే ఎక్కడున్నామండి మనం, కోర్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, బట్ అది ఉంటే నేను అలా గెలిపి ఉంటాను కదా. ఓకే, ఆస్తి డబ్బు అవసరం అంటే నేను కరెంట్ దిగ్ కానీ 24/5 మా కంపెనీకి కానీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కూడా విష్ణుదే, ఇట్స్ ఆన్ హిస్ నేమ్. సో వరుసగా అతని సినిమాలకి నేను ₹1 తీసుకున్నానా, ఒక ట్రాన్సాక్షన్ చూపిమనండి నాకు. ఊరెల్లా వెళ్ళిపోయి నేను ఇస్తున్నాను, డబ్బు ఇస్తున్నా అన్నారు, ఒక ట్రాన్సాక్షన్ చూపిమన్నారు. ఓకే, షో ఇట్. నాకు ఏం చేసి మనోజ్ అనేటువంటి ఏం కాంట్రిబ్యూట్ చేయలేదన్నారు. ఓకే, అది కాంట్రిబ్యూట్ చేయకుండా ఆయన సినిమాలు ఎలా వచ్చాయి? నేను బయట బాగానే చేసుకుంటూ ఉన్నాను కదా, నేను ఎందుకు తీసుకొచ్చి సినిమాలు చేశారు నేను అడిగాను. సో ఇవన్నీ నేను ఏ రోజు అడగలేదండి, నా కుటుంబం చేసుకున్నాను. బట్ వన్ దీస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది, అండ్ చెప్పకపోతే రైట్ కాదు. ఐ హ్యావ్ ఆల్సో కిడ్స్, నాకు ఒక పాప ఉంది, బాబు ఉన్నాడు, అండ్ ఐ హ్యావ్ వైఫ్, అండ్ వాళ్ళకి అన్నీ నేనే. నాకు 2 కాదు 3 పిల్లలు ఉన్నారు. సో ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే, అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మా ఇంటి పురుగు కానీ ఏది కానీ బయటికి తీసుకురాలి, తీసుకొచ్చే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అండ్ తప్పలేదు, ఒక పాయింట్ తర్వాత ఇట్ వాస్ లైఫ్ థ్రెటనింగ్, అండ్ ఐ హ్యావ్ టు పుట్ మై ఫుట్ డౌన్ అండ్ సే దిస్ ఇస్ నాట్ రైట్. జరిగింది ఇది కాదు. అంతకుమించి నేను నిద్ర లేసిన ప్రతిరోజు ఫస్ట్ మా నాన్నకి దండం పెట్టుకుంటాను నా మనసులో, ఆయన తలుచుకుంటాను. అంతకుమించి జస్ట్ ఇట్స్ బ్యాడ్ లక్ దిస్ హ్యాపెనింగ్. సో మనీష్ చాలా జోవెల్గా ఉంటారని అందరూ అంటారు, కానీ చాలా ఎమోషనల్ టైప్ అని అందరికి చాలా తక్కువ మంది తెలుసు కదా. ఎన్నిసార్లు ఏడ్చుంటారు ఈ 4 గోడల మధ్య? అమ్మ గుర్తొచ్చు, నాన్న గుర్తొచ్చు, ఎక్కువ వాళ్ళ కూర్చి కదా మీరు, అమ్మతో ఎక్కువ బాండింగ్. అమ్మని మిస్ అవుతాను బాగా, బట్ షీ కీప్స్ కమింగ్ లుకింగ్ ఎట్ మీ, దట్స్ ద థింగ్. పాపతో అమ్మకి బాండింగ్, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళిద్దరిని ఎవరు తెలియరు. అమ్మ వస్తుంటారా ఎప్పుడన్నా? అమ్మ వస్తుంటారా? అమ్మ వస్తుంటారు. ఇప్పుడు వస్తున్నారు అమ్మ? ఎప్పుడు వస్తారు అమ్మ? సో అమ్మకేం రిస్ట్రిక్షన్ పెట్టలేదు, మాట్లాడకూడదు అని? ఆవిడ పెట్టగలుగుతారు, తల్లికి పెడతారు, ఎవరు రెస్ట్రిక్షన్ పెట్టమరండి. కొన్ని ఇమేజెస్ చూపిస్తారు, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుంది, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ఏంటిది? పెద్దరాయుడు షూటింగ్, సౌందర్య గారు నాన్నగారి సాంగ్, అబద్ధాన్ని సో అప్పుడు సమ్మర్ హాలిడేస్. సో ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ హాలిడేస్, నా బర్త్డే May 20 కదా, ఎప్పుడు సమ్మర్. నా సగం చిన్నప్పుడు చైల్డ్హుడ్ బర్త్డేస్ అన్ని ఎప్పుడో షూటింగ్స్ ఊటీలోనే మోస్ట్ ఆఫ్ ద టైం. అప్పుడంతా ఊటీ, డార్జిలింగ్ అక్కడే అవును. సూపర్. సో ముగ్గురిని ఎత్తుకొని, ఆ స్టిల్ ముగ్గురితో ఉంటుంది, ముగ్గురిని ఎత్తుకుని ఉంటారు. అడవిలో అన్న. అవును. ఓకే, దీంట్లో కూడా మీరు చేశారు కదా? నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ సినిమా చేసింది. బి గోపాల్ గారి డైరెక్షన్. సో నాన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎలాంటి డైలాగ్ అయినా అవలీలుగా చెప్తారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఏకైక నటుడు అంటే ఎన్టీఆర్ గారి తర్వాత నాన్నగారి పేరే చెప్తారు. సో మీరు కూడా నాన్న దగ్గర నుంచి చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటి? అఫ్ కోర్స్ హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై హీరో. ఆయన చూసే నాకు ఏదైనా యాక్టింగ్ కానీ దాని మీద తెలిసినప్పుడు 11 months అప్పటి నుంచి, లైక్ పిల్లోటప్పటి నుంచి ఆబ్వియస్లీ నాన్నగారే కదా. సో హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇప్పటికీ. నెక్స్ట్ మేజర్ చంద్రకాంత్. నాన్నగారు ఆ క్యారెక్టర్ నోట్లో రామారావు గారు తీసుకొచ్చి చాప వేస్తారనమాట. చాప మెడిసిన్, అబద్ధాలు చెప్తారు నాకు హెల్త్ బాగాలేదని చెప్పి, అవునా అని చెప్పి చాప తీసుకొచ్చి వేస్తారనమాట. అప్పుడు మా ఇద్దరు మధ్యలో మామ అవుతారు నాకు సినిమాలో. మామ నీ నోట్లో చాప కుక్కే సీను చూడాలని ఉంది అంటారు, నువ్వు నోరు మీద టుంకి అంటారు. ఇది కలెక్టర్ గారి సినిమా, వారందరూ నా క్లాస్మేట్స్. సో అప్పుడు ఫీల్డ్ ట్రిప్ లాగా వెంటూ తలకొండలో కొండది. అప్పుడు ఆ పక్కన ఉండేది హరిరత్న, నా బెస్ట్ ఫ్రెండ్, హైదరాబాద్లో ఉంటాడు. సో 10th ఐ థింక్ అది, అడిగిన తర్వాత 10th కలెక్టర్ గారికి. అది ఎంత మంచి వారు అయ్యా చందమామ, ఆ సాంగ్ అప్పుడు షూట్లో మేము యాక్ట్ చేసాం అనమాట, స్టూడెంట్స్ అందరూ. సో దాంట్లో ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ టు. నెక్స్ట్ ఇది మీరేనా? గృహప్రవేశం, గృహలక్ష్మి 11 months old. నేను రాధిక గారు, నాన్నగారు. మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిపోయింది, మీరు కూడా 40 years సెలబ్రేషన్ చేయాలి అయితే. కాదు, మన మూర్తి గారు దీంట్లో 29 years అయింది నాకు. అదే నాకు కొత్త ఏజ్ వచ్చింది కదా ఇప్పుడు మూర్తి గారు. సేమ్ సాంగ్ అండి, సేమ్ సాంగ్ గృహప్రవేశం సాంగ్. దిస్ ఇస్ పాప. దేవసేన అప్పుడు నాన్నగారు దుబాయ్లో ఉన్నారు, దుబాయ్కి వెళ్ళినప్పుడు బర్త్డే ఈవెంట్. సో అప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ హియర్. అప్పుడు షీ గేవ్ అ హగ్ అండ్ కిస్ టు డాడ్ అనమాట. ఎందుకు దేవసేన అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? లైక్ ఐ సెడ్, శివుడు ఫ్యామిలీ నుంచి పెట్టాలనుకుంటున్నాను, డీలో పెట్టాలన్నారు. అండ్ అలాగే సుబ్రహ్మణ్యం స్వామి ఈజ్ మై ఫేవరెట్ టు, అండ్ సుబ్రహ్మణ్యం స్వామి దేవసేన. సో అలాగే, సో దానికోసం దేవసేన అని పెట్టాం అనమాట, సుబ్రహ్మణ్యం గారి స్వామి. అండ్ లాట్ ఆఫ్ గ్రేట్ హిస్టరీ ఆఫ్ దేవసేన
స్వామి గురించి. సో ఆఫ్టర్ వి పెట్టి దెన్ అత్తగారి పేరు యాడ్ చేసాము. సో దేవసేన శోభ. ఓకే, Yeah. గ్రేట్ లీడర్ అసలు. అండ్ బాబు పేరు వచ్చేసి ధైర్యం నాగిరెడ్డి. ఓ నాన్నగారి పేరు వచ్చింది. సో ఇది ఇది నాకు కొంచెం గుర్తుంది. ఐ థింక్ ఆ రోజు డిన్నర్కి వెళ్తూ ఉన్నాం.